హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నా ఫర్దర్ వీడియోస్ కూడా ఇలానే ఉండాలనేది అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే HTML లో ఉన్న 2 ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే కవర్ చేసుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అకార్డియన్స్. ఈ అకార్డియన్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి అబౌట్ తిరుమల అని ఒక టెక్స్ట్ ఉంటుంది, దాని పక్కన ఒక ఏరో మార్క్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు తిరుమలకు సంబంధించిన కొంత కంటెంట్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. మళ్ళీ మనం ఏరో మార్క్ మీద మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఆ కంటెంట్ అంతా ఇన్విజిబుల్ అయిపోతుంది. ఇది మనం నార్మల్ గా గూగుల్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకేనా, ఇది నార్మల్ గా మనం క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ యూస్ చేసుకునేసి ప్రీవియస్ డేస్ లో మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం HTML లో ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ యూస్ చేసుకునేసి ఓన్లీ HTML మాత్రమే యూస్ చేసుకునేసి ఇప్పుడు మనం ఈజీగా అకార్డియన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సెకండ్ టాపిక్ వచ్చేసి ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ యూస్ చేసుకునేసి మనం వెబ్ పేజెస్ కి నీట్ గా బార్డర్స్ ఎలా ఇవ్వాలి. ఓకేనా, ఈ 2 కాన్సెప్ట్ అయితే ఈ మాడ్యూల్ లో మనం క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఓకే, మనమైతే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ హెడ్డింగ్ మనం ఇక్కడ అకార్డియన్స్ అని ఉంది. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్. ఫస్ట్ అయితే మనం అకార్డియన్స్ గురించి అయితే చూద్దాం. చూడండి, అకార్డియన్స్ అనేది ఒక 3 సబ్ టాపిక్స్ అయితే ఉంది ఇక్కడ. ఫస్ట్ అబౌట్ తిరుమల, అబౌట్ కేదార్నాథ్, అబౌట్ కుంభమేళ. దాని ముందర కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దాని ముందర ఒక ఏరో మార్క్ అనేది కనిపిస్తూ ఉంది. చూడండి, మనమైతే క్లిక్ చేద్దాం. ఎప్పుడైతే నేను ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తానో ఈ సబ్ టాపిక్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తామో మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, దీన్నే మనం అకార్డియన్స్ అంటాం. దీన్ని మనం నార్మల్గా క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకొని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కానీ అడ్వాన్స్డ్ HTMLలో మనకి ఈ టాపిక్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా అబౌట్ కేదార్నాథ్, నెక్స్ట్ అబౌట్ కుంభమేళ. ఈ విధంగా మనం ఓన్లీ HTML యూస్ చేసుకునేసి ఈ విధంగా అకార్డియన్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనం మేజర్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే అకార్డియన్స్ని గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా టాపిక్ని సెర్చ్ చేసినప్పుడు రిలేటెడ్ టాపిక్స్ కింద అకార్డియన్స్ రూపంలో మనకి అక్కడ కనబడడం జరుగుతుంది. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ గూగుల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అకార్డియన్స్ని మేజర్గా. మనం ఈరోజు HTML యూస్ చేసుకుని ఈజీగా అయితే క్రియేట్ చేసేద్దాం. ఓకేనా, నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్. ఇది మనం క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఏం లేదు, జస్ట్ ఈ బార్డర్ వచ్చింది చూసారా, పర్సనల్ డీటెయిల్స్ అనేసి మనకి హెడ్డింగ్ వచ్చింది, హెడ్డింగ్తో పాటు బార్డర్ వచ్చింది. నీట్గా మనకు ఒక ప్రొఫెషనల్గా అయితే కనబడడం జరుగుతుంది. ఇది మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే అకార్డియన్స్, నెక్స్ట్ అదేవిధంగా ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్, దీన్ని మనం యూస్ చేసి ఈ బార్డర్స్ని అదేవిధంగా అకార్డియన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేసి ఈరోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, ఫస్ట్ అయితే మనం న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను accordions.html అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ని ఓపెన్ చేసేద్దాం. ఓకే, టైటిల్ వచ్చేసి అకార్డియన్స్ అని ఇద్దాం. అకార్డియన్స్ ఇన్ HTML. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నా. BG కలర్ ఆరెంజ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో నేను ఒక H1 ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నా. ఇన్సైడ్ ఆఫ్ ది H1 ట్యాగ్లో నేను ఒక టెక్స్ట్ని ఇస్తున్నాను, అబౌట్ తిరుమల. నెక్స్ట్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొంత తిరుమలకు సంబంధించిన మ్యాటర్ అనేది రాస్తున్నా. తిరుమల ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఈ విధంగా మా వల్ల టైప్ చేయను కాదు అనుకున్నప్పుడు లోవర్ M ఈజ్ ఈక్వల్ టు లేదు, లోవర్ M అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసేసి ఎన్ని వర్డ్స్ కావాలి అనేసి పక్కన కానీ మెన్షన్ చేసినట్లయితే చూడండి, లోవర్ M 100 అని ఇచ్చాను,
ఎంటర్ చేసిన వెంటనే మనకి 100 వర్డ్స్తో మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. చూడండి 100 అనేది వద్దు, నేను 50 ఇద్దాం. 50 ఎంటర్ చేసిన వెంటనే మనకి 50 వర్డ్స్తో ఒక పారాగ్రాఫ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక డమ్మీ కంటెంట్ లాగా విజువల్ స్టూడియో కోడ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం వర్కౌట్ చేసుకోవడానికి ఒక డమ్మీ కంటెంట్ కావాలనుకున్నప్పుడు ఈ లోవర్ ఎం అనే కీవర్డ్ యూస్ చేసుకునేసి ఎన్ని వర్డ్స్ కావాలని మెన్షన్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకు ఒక పారా లాగా వస్తుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి సేవ్ చేసుకునేసి చెక్ చేద్దాం. అకార్డియన్స్ ఓపెన్. ఓకే, మనకి నీట్గా అయితే వచ్చింది. బట్ అకార్డియన్స్ యూస్ చేస్తే మనం ఇంకా కొంచెం ఇంటరాక్టివ్గా అయితే వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ వెళ్ళి మనం అకార్డియన్స్ పెట్టేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి అయితే చూద్దాం. ఓకేనా, ఓకే. ఫస్ట్ నేను ఈ కంటెంట్ని అంతా రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం అకార్డియన్స్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి డీటెయిల్స్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ డీటెయిల్ ట్యాగ్లో మనం చూడండి, ఇప్పుడు ఇన్ బిట్వీన్లో ఇంకొక ట్యాగ్ ఓపెన్ చేయాలి, సమ్మరీ అనేసి. ఆ సమ్మరీ ట్యాగ్ ఓపెన్ చేయకుండా కూడా నేను లోవర్ కంటెంట్ అనేది పెడుతున్నాను. లోవర్ 100 అనేసి ఇస్తున్నాను. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒక్క సెకండ్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేసి వచ్చింది డిఫాల్ట్గా. మనం ఏం హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డీటెయిల్స్ అని వచ్చింది. ఎప్పుడైతే మనం ఆ ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తామో మనకి ఆ లోవర్ కంటెంట్ అంటే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏం పెట్టామో, ఇన్సైడ్ ఆఫ్ ది డీటెయిల్స్ ట్యాగ్లో ఏం పెట్టామో అది మనకి ఇక్కడ నీట్గా విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆల్రెడీ మనకి ఇక్కడ అకార్డియన్స్ అనేది ఫామ్ అయిపోయింది, కానీ ఇక్కడ హెడ్డింగ్ అనేది లేదు. హెడ్డింగ్ ఇచ్చేదానికి మనం మళ్ళీ కోడ్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఏమరా చేయాలంటే మనం అంటే స్టార్టింగ్ డీటెయిల్స్ ట్యాగ్ కిందకి వెళ్ళి ఇక్కడ సమ్మరీ ట్యాగ్ను ఓపెన్ చేసి ఇన్సైడ్ ఆఫ్ ది సమ్మరీ ట్యాగ్లో అసలు హెడ్డింగ్ ఏంటి అంటే కింద ఉన్న ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది అనేసి ఇక్కడైతే మనం పెట్టాలి. నేను అబౌట్ తిరుమల అని ఇచ్చాను. ఓకే, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ నీట్గా అబౌట్ తిరుమల అనేసి అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మనం ఎప్పుడైతే ఈ ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తామో ఆ కంటెంట్ అంతా మనకి ఇక్కడ నీట్గా విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఎన్ని అకార్డియన్స్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి చాలా ఇంటరాక్టివ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టాపిక్ అయితే మనం కవర్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ టాపిక్ అయితే వెళ్దాం. సెకండ్ టాపిక్ వచ్చేసి ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ ఇన్ HTML. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ ది ట్యాగ్స్ యూజ్ చేసుకునేసి మనం వెబ్ పేజెస్కి అయితే ఈజీగా బార్డర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఇక్కడ H1 ట్యాగ్ అయితే ఓపెన్ చేశాను. ఇన్ బిట్వీన్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్లో నేను టెక్స్ట్ అయితే ఇస్తున్నా, ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ ఇన్ HTML అనేసి. మనం నార్మల్గా వెబ్ పేజెస్కి బార్డర్స్ని అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి ఫీల్డ్ సెట్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ ఫీల్డ్ సెట్ ట్యాగ్లో నేను లెజెండ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ లెజెండ్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ బార్డర్స్కి హెడ్డింగ్ ఏముండాలి అనేసి ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, హెడ్డింగ్ వచ్చేసి నేను పర్సనల్ ఇన్ఫోని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు క్లోజింగ్ లెజెండ్ ట్యాగ్ కింద నేను ఒక లేబుల్ అయితే ఇస్తున్నా, యూజర్ నేమ్ అనేసి. ఓకే, ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ ఇద్దాం. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఓకే, ఇప్పుడు బ్రేక్ ట్యాగ్స్ ఇచ్చేద్దాం. 2 బ్రేక్ ట్యాగ్స్ ఇద్దాం, కొంచెం లైన్ బై లైన్ అనేది బాగా కనిపిస్తుంది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ లేబుల్ వచ్చేసి నేను పాస్వర్డ్ అని ఇస్తున్నా. పాస్వర్డ్కి ఇన్పుట్ టైప్ ఏంటి, పాస్వర్డే. ఓకేనా, ఇన్పుట్ టైప్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఫామ్స్ అనే వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రతి ఒక్క ఇన్పుట్ టైప్స్ గురించి. ఓకేనా, ఓకే ఓకే ఇప్పుడైతే సేవ్ చేసుకునేది చెక్ చేద్దాం. ఓకేనా, రిఫ్రెష్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ ఇన్ HTML అనేసి నీట్గా హెడ్డింగ్ వచ్చింది. అదేవిధంగా పర్సనల్ ఇన్ఫో అనేసి ఈ బార్డర్ యొక్క హెడ్డింగ్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో.
చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. నేను మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? ఇక రాబోయే వీడియోస్ ఎంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.